నమస్కారం. సామాన్యుడి సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టింది. అద్దె ఇళ్లలో ఉంటూ సొంత గూడు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతో మంది నిరుపేదలకు ఇది ఒక గొప్ప వరం. అసలు ఈ ఇందిరమ్మ ఇంటికి ఎలా అప్లై చేసుకోవాలి? ప్రభుత్వం అందించే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఎవరికి అందుతుంది? దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్లు ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని విడతల వారీగా అందజేస్తోంది. ఒకవేళ స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలంతో పాటు నిర్మాణానికి నిధులు కూడా సమకూరుస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఇక మీరు ఇప్పటికే ప్రజాపాలన ఫారంలో గనుక ఇళ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే మీ వివరాలు ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్లో ఉంటాయి. ఇక దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర నివాసి అయ్యి ఉండాలి. తెల్ల రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కలిగి ఉండడం అత్యంత ముఖ్యం. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి మరియు మీ ప్రస్తుత నివాస ధృవీకరణ పత్రాలను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో వితంతువులు, ఒంటరి మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ముందుగా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో మున్సిపల్ వార్డు అధికారులు లేదా గ్రామ సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి అర్హతను పరిశీలిస్తారు. మీ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఇంటి నిర్మాణ దశలను బట్టి నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేయబడతాయి. దళారులు ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఈ ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని ప్రతి పేదవాడికి నీడ కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోని వారుంటే తదుపరి విడత ప్రజాపాలన లేదా స్థానిక మండల ఆఫీసుల్లో సంప్రదించవచ్చు. మీ అర్హతను నిరూపించే పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. ఈ విలువైన సమాచారాన్ని మీ గ్రామాల్లోని లేదా కాలనీల్లోని వారికి చేరవేయండి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి. సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.